గో ఆరాధన ఉద్యమంలో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని తహసీల్దార్ మాలతికి హిందూ సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల శాఖ అధ్యక్షులు పోగుల రాజు మాట్లాడుతూ గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని గవర్నర్, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి తెలిసే విధంగా అధికారులకు వినతి పత్రాలు పంపించాలని తహసీల్దార్ మాలతికి వినతిపత్రం అందజేశారు. గోపేడ, గోపంచితం ఆవులకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, అంత ప్రాముఖ్యత గల జంతువులను ఖచ్చితంగా జాతీయ జంతువుగా ప్రకటించాలన్నారు. గోవు నుంచి వచ్చే వివిధ పదార్థాలతో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, వాటి ప్రాముఖ్యత ఎంతగానో ఉందని ప్రపంచ దేశాలు తెలపడం జరుగుతుందన్నారు. గతంలో ప్రతి ఇంటికి పశువులు ఉండవని, ప్రస్తుత పరిస్థితుల్లో పశువుల సంపద అనేది పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ప్రతి ఒక్కరూ గోమాతను పూజిస్తూ ఆవులను పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి, బజరంగ్ దళ్, బీజేపీ నాయకులు పోగులరాజు, నీలాశ్యామ్, సామ్రాట్, మహేష్, మధు, స్వామి, సంతోష్ కుమార్, మహేష్, పవన్, భానుప్రసాద్, రాంప్రసాద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక ఎంఆర్ఓ గారి ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, అలాగే కలెక్టర్ గారికి అందరికీ గోమాతను గోవులు లేదే మనకు ఎటువంటి గోవులు లేకుండా ఇబ్బందులు జరుగుతాయో లెటర్ ద్వారా పూర్తి వివరించి వీరికి సమర్పించడం జరిగింది. నేను స్థానికంగా పోలీస్ అధికారులను కానీ ఇంకా ప్రభుత్వ అధికారులు 1977 గోవధ నిషేధ చట్టం ఏదైతే ఉందో మీరు దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి, మీరు మాకేం ఫేవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటారు కాబట్టి ఆ ప్రభుత్వానికి జీతాలు మా ద్వారా మేము పన్నులు కాబట్టి ప్రభుత్వాలు చేసిన చట్టాలని మా హిందువుల ఆరాధ్య దైవం గోమాత. గోమాత అంటే కోటి దేవతలు అందరు కలిసి ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుందో గోమాత కూడా దానికి గోవును పూజిస్తే కోటి దేవీ దేవతలను పూజించినంత సమానం. కావున మా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఈ గోవధను అడ్డుకోవాలి, అలాగే గోవును సంరక్షించాలి. ప్రతి ఒక్క హిందూ కుటుంబం కూడా ఒక ఆవును పెంచుకోవాలి. ఒక ఆవును పెంచుకోవడం వల్ల, గోపాలు తాగడం వల్ల గోపాలు అలాగే గోపేడ కానీ, గోమూత్రం కానీ వీటిలో అనేకమైన ఔషధ విలువలు ఉన్నాయి. ఇది మనం చెప్పడం కాదు, ప్రపంచ దేశాలు కూడా ఎన్నో పరిశోధనలు చేసి గోమూత్రం పైన, గోపేడ పైన, గోపాల పైన ఎన్నో పరిశోధనలు చేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. గో నుంచి వచ్చే ఈ వివిధ పదార్థాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి, వీటిలో ఎన్నో ఔషధాలు ఉన్నాయి. కాబట్టి గోవులను కాపాడుకోవాల్సిన అవసరము ఉన్నారు. కానీ మన భారతదేశంలో మన చిన్న ఉన్నప్పుడు చూస్తూ ఉండే ప్రతి ఇంటికి ఆవులు, ఎడ్లు మన చిన్న ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో ఉంటుండే. కానీ ఇప్పుడు ఏ ఇంట్లో కూడా ఒక ఆవు లేదు, ఏ ఇంట్లో కూడా ఒక ఎద్దు లేదు, ఏ ఇంట్లో ఒక బర్రె లేదు, మొత్తం ప్యాకెట్ పాలు. దయచేసి హిందూ కుటుంబాలకు ముఖ్యంగా నేను విన్నవిస్తున్నా ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరు ఇంటికి ఒక ఆవును పెంచుకోరి. ఒక ఆవు పాలు తాగితే దాదాపు మీ దేహంలో ఉన్న 90% రోగాలు పోతాయి. మీకు ఎటువంటి డాక్టర్ అవసరం లేదు, మీకు ఎటువంటి గోళీలు అవసరం లేదు, మీకు అసలు వైద్యం కోసం ఖర్చులే అవసరం ఉండవు. కావున నేను ఒకటే విన్నపిస్తున్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రతి ఒక్క హిందూ కుటుంబం ఒక ఆవును పెంచుకోవాలి. ఒకటి ప్రభుత్వ అధికారులకు, పోలీసు అధికారులకు ఏం విన్నపిస్తున్నా అంటే, మీరు గవర్నమెంట్కి వసూలు చేసి నీకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, రోడ్ల మీద పాపం మోలో పోతుంటే వాళ్ళ హెల్మెట్ లేదని ఫోటోలు కొట్టడు, అలాగే ఆ పేపర్ లేదు ఈ పేపర్ లేదనుకుంటా బండ్లాపి మీరు తరలిస్తూ ఉంటే ఏమైంది? మీ చట్టాలు ఏం చేస్తున్నాయి? మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది? మీరు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? మేము కనుక ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బక్రీద్ వస్తూ ఉన్నది. ఆ బక్రీద్ సమయంలో చిన్నశంకరపేట